భ్రమరా త్వరగా తీసుకురా భ్రమరా, ఆకలి అవుతుంది. ఎంతసేపు చెప్పురా మీ ఆవిడకి తొందర తీసుకురమ్మని చెప్పి. వస్తుంది వస్తుంది. ఏమేమి వెరైటీలు చేస్తుంది ఏంటి అంతగానో? నువ్వే అడుగు. వస్తున్నా అత్తమ్మ, ఇదిగోండి. దోసపిండి లేదన్నావు కదమ్మా, ఏంటి ఊతప్పంలా వేసుకొచ్చావు? నిన్న క్యారెట్ దోశ కోసం దోసినా కదండి దోశ పిండి. ఆ పిండి మన ఒట్టి దోశ పిండి ఉంది కదండి, ఆ రెండు కలిపేసి ఇంకా నార్మల్గా బియ్యపు రవ్వ ఎందుకు వేద్దామని చెప్పేసి జొన్న రవ్వ వేసేసిన అత్తమ్మ. జొన్న రవ్వ కాస్త బరక బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది అత్తమ్మ. జొన్న రవ్వ కాస్త బరకగా ఉంది అత్తమ్మ, అందుకోసమని కొంచెం మిక్సీ వేసి వేస్తున్నాను. నాకు రవ్వ దోశ పోయడం రాదు కదండి, అందుకని నేను కొంచెం ఊతప్పంలాగా పోసాను అత్తమ్మ. వాళ్ళు బాగా పోసే వాళ్ళు ఉన్నారనుకోండి, ఎక్కువ వాటర్ వేసేసుకొని మంచిగా రవ్వ దోశ కన్సిస్టెన్సీలో చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇలా కూడా బాగుంటుంది అత్తమ్మ, ట్రై చేయండి ఒకసారి. నేను కనుక తినలేకపోతే మొత్తం మీ ఇద్దరు మొగుడు పిల్లలు తినాల్సిందే. లేదత్తమ్మ, నిజంగా బాగుంటుంది. ఒకసారి మేము చేసుకున్నాం, టేస్ట్గా ఉంటేనే తింటాను, లేకపోతే మీ ఇష్టం. నిజంగా బాగుంటుంది, చూడండి ఒక్కసారి టేస్ట్ చూడండి, చాలా బాగుంటుంది. పర్లేదు బ్రహ్మ, బాగానే ఉంది, బాగుంటుంది అత్తమ్మ. ఇంకా నేను ఎప్పుడు తినలేదు ఇంత ముందు, ఎందుకంటే నేను వెరైటీ దోశ తినాలంటే తిన్ను. జొన్నరవ్వ అన్నావు కదమ్మా, ఇంకా ఇంట్లో ఏమేమో తగులుతున్నాయి, ఇంట్లో ఇంకా ఏమేమి వేసావు? మా యూట్యూబర్స్ చెప్పమ్మ, వాళ్ళు కూడా చేసుకొని తింటారు. ఏం లేదత్తమ్మ, నిన్న మీరు క్యారెట్ దోశ చేశారు కదండి, అదే పిండి పక్కన పెట్టుకున్నాను అత్తమ్మ. ఇంకా నార్మల్ పిండి ఉంది కదండి, వైట్ పిండి, అదే మన దోశ పిండి, సాదా పిండి, ఆ రెండు కలిపేసుకున్నాను. కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, కొంచెం పోపు పెట్టుకున్నాను అత్తమ్మ. ఇవి పచ్చి పచ్చిగా నచ్చదు కదండి ఉల్లిపాయ పచ్చిమిర్చి, అందుకని కాస్త వేయించేసి వాటిని మరీ మెత్తగా వేయించకుండా కాస్త కలర్ మారేదాకా వేయించేసుకొని పిండిలో మొత్తం కలిపేసుకున్నాను. కలిపేసి ఇలా కొంచెం మందంగా పోసుకుంటే చాలా బాగుంటాయి అత్తమ్మ. మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా కాస్త మీడియంగా కలిపేసుకుంటే మంచిగా కాగుతుంది దోశ, టేస్ట్ మంచిగా ఉంటుంది అత్తమ్మ. ఎలా అయితేనేమమ్మా అన్ని వేసి పిండ్లన్నీ వేసి ఊతప్పది తినిపించావు నాతోటి. అంతే కదండి, దోశ వేస్ట్ చేసుకోకూడదు అండి, పిండి అంత కష్టపడి పోసారు మొన్న దోశ పిండి, బాగుంటుంది. ఎల్లిపాయ కారము ఈ దోశ అండి బాగా చాలా టేస్ట్ గా ఉంది. కానీ మా కోడలు వెరైటీలు చేస్తూ ఉంటుంది. తినండత్తమ్మ బాగుంటుంది, తినండత్తమ్మ అని చెప్పి బాగుంటుందని చెప్పాను అంటుంటుంది. సరే టేస్ట్ చేస్తాను, బాగుంటుంది, తింటూ ఉంటానండి. ఈ ఊతప్పం మాత్రం సూపర్ అండి, చాలా టేస్ట్గా ఉందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇంట్లో ఏమైనా రవ్వలున్నా పిండ్లున్నా కూడా అవి కూడా వేసుకొని కలుపుకొని చేసుకొని తినండి, బాగా టేస్ట్గా ఉంటుందండి. ఈ చిన్న వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.